అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో ఏపీలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఈ మెడికల్ సీట్ల పైన ఒక యుద్ధం జరుగుతుంది. సో తప్పు మీదంటే తప్పు మీదని అధికార ప్రతిపక్ష పార్టీలు రెచ్చిపోతున్నాయి. అసలు నిజాలేంటో మాట్లాడుకునే పరిస్థితి, ఒక చిన్న ప్రయత్నం చేద్దాం, చిరు ప్రయత్నం. సో ఈ మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్ని ఎందుకు కూటమి సర్కార్ ప్రజెంట్ చేసిందో అనేది ఒక చిన్న 1 మినిట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఓకే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ పీపీపీ మోడ్ అంటే. సో ఈ మోడ్లో పబ్లిక్ వాటా ఉంటుంది అండ్ ప్రైవేట్ వాటా ఉంటుంది. సో ఈ రెండు ఇటు మేనేజ్మెంట్ కోటాల పరంగా మెయింటెనెన్స్ మాత్రమే, ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రమే ఈ పీపీపీలో ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారో వాళ్ళు చేస్తారు. కంప్లీట్ మేనేజ్మెంట్ మొత్తం కూడా పీపీపీలో మేనేజ్మెంట్ మొత్తం కూడా గవర్నమెంటే ఉంటుంది. అది సీట్ల విషయం అయినా గవర్నమెంటే ఉంటుంది, అండ్ వాళ్ళకి కన్వీనర్ కోటా విషయం కావచ్చు గవర్నమెంటే ఉంటుంది. ఓన్లీ మెయింటెనెన్స్ విషయం మాత్రమే మెయింటెనెన్స్ ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు, ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ గవర్నమెంట్ చేయలేదు. సపోజ్ ఒక 15 మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ కట్టిందే అనుకుందాం, కట్టడం వరకు బాగానే ఉంటుంది. కానీ ఏదైతే ఆ మెడికల్ స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన వాళ్ళ ల్యాబ్లు కావచ్చు, లేకపోతే వాళ్ళ క్లాస్ రూమ్ కావచ్చు, వాళ్ళకి అయ్యే ఎక్విప్మెంట్స్ కావచ్చు, వాళ్ళ ట్రైనింగ్కి అవసరమయ్యే థియరీ పార్ట్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ అవి మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అవుద్ది, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దానికోసం ఈ ప్రైవేట్ వ్యక్తుల్ని అనుసంధానం చేస్తుంది. సో ఇప్పుడు వైసీపీ చేస్తున్నాం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటంటే, మేము వైసీపీ గవర్నమెంట్లో దాదాపుగా మేము 17 కాలేజీలు ఇచ్చాం. 19 నుంచి 2024 వరకు 17 మెడికల్ కాలేజీలు ఇచ్చామని చెప్తున్నారు. సరే, బాగానే ఉంది. 17 అవుట్ ఆఫ్ 17లో ఓన్లీ 5 మాత్రమే ఇప్పుడు రెడీగా ఉన్నాయి అండ్ పిల్లలు దాంట్లో చదువుకుంటున్నారు. సరే, ఈ 5 రెడీగా ఉన్న మెడికల్ కాలేజీల విషయానికి వస్తే, ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఒకటి చెప్తున్నా. ఇక్కడ కన్వీనర్ కోటా ఉంటుంది అండ్ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా మీన్స్ ఎన్ఆర్ఐ కోటా. డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, టాలెంట్తో కాకుండా డబ్బులతో మేనేజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది. అండ్ కన్వీనర్ కోటా ఏంటి? ఎవరైతే ఫస్ట్ ర్యాంకులలో వస్తారో, మంచి వాళ్ళకి ఉత్తీర్ణత శాతం ఉంటుందో, సో ఇంటర్లో కావచ్చు, 10th కావచ్చు, ఇటు ఎగ్జామ్స్లో కావచ్చు, ప్రతి దాంట్లో టాలెంట్ టెస్ట్లో కొంచెం మెరిట్ లిస్ట్ ఎవరైతే ఉంటారో, మెరిట్ లిస్ట్ ప్లస్ ఇంకా వచ్చేసి రిజర్వేషన్స్. రిజర్వేషన్స్. ఈ రిజర్వేషన్స్ ఉన్న వారికి ఈ కన్వీనర్ కోటా కదా. సో ఈ మేనేజ్మెంట్ కోటా అంటే ఆబ్వియస్లీ రిచ్ కిడ్స్. సో ఇప్పుడు ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏదైతే 2019 నుంచి 24 వరకు కన్వీనర్ కోటా ఓన్లీ 35% ఉండేది. అంటే ఒక 100 మంది మెడికల్ స్టూడెంట్లు నెక్స్ట్ లెవెల్లో చదివి వాళ్ళు ఆ కాలేజీలో ప్రైవేట్గా మన గవర్నమెంట్ కాలేజీ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాలంటే 100 మంది కష్టపడితే 35 మంది మాత్రమే వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మేనేజ్మెంట్ విషయానికి వద్దాం. నేను చెప్పేది 2019 to 24 ఏదైతే వైసీపీ రూల్ చేసిన హయాంలో మెడికల్ కాలేజీల దందా గురించి చెప్తున్నా. అండ్ మేనేజ్మెంట్ విషయానికి వద్దాం. 50%, ఎగ్జాక్ట్లీ 50%. దీంట్లో ఎంత సీట్ ఎంత కమ్ముకుందో తెలుసా? కేవలం ఒక గవర్నమెంట్ కాలేజీల్లో 50% మేనేజ్మెంట్ కోటాకి ఇచ్చి, ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇచ్చి సీట్ అమ్ముకున్న విధానం. ఒక్కొక్క సీటు 20 లక్షలు, అక్షరాల 20 లక్షలు గవర్నమెంట్ కాలేజీలో ఇస్తేనే సీట్ ఇచ్చేవాళ్ళు, లేదంటే లేదు. ఇప్పుడు కూటమి సర్కార్ ఏం చేస్తుంది చెప్పనా? ఇప్పుడు కూటమి సర్కార్ ఏం చేస్తుందంటే, ఈ కన్వీనర్ కోటాన్ని ప్లస్ 15% చేసి 50% చేసింది. ఓకేనా?
అంటే 15% పెరిగింది. దీనివల్ల ఎవరైతే కన్నర్ కోటాలో బాగా చదువుదాము చిన్నప్పుడు చెప్తారు కదా, ఏం గోల్ ఏంటంటే డాక్టర్ ఆర్ ఇంజనీర్. ఇప్పటికీ మన పెద్దవాళ్ళకి అదే ఉంటుంది, ఏదైనా ఇంజనీర్ అవ్వాలి లేదా డాక్టర్ అవ్వాలి, ఈ రెండే మెయిన్గా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు గట్టిగా చదువుకొని ర్యాంక్ కొట్టి వచ్చే వాళ్ళు కన్నర్ కోటాలకి ఇప్పుడు 100కి 50%, 100 మంది గట్టి చదువుకుంటే 50 మంది ప్లేస్ అవ్వాల్సిందే, దాంట్లో డౌటే లేదు. రిజర్వేషన్లు అయినా ఇంకోటైనా. అండ్ మేనేజ్మెంట్ది 35 చేసింది. ఎందుకు 35 చేసింది? ఎన్ఆర్ఐ కోట తగ్గించింది, మేనేజ్మెంట్ కోట తగ్గించింది. తగ్గించాలి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కాకపోయినా ఇంకొకటో చోట చదువుకుంటారు. డబ్బులు కట్టే కెపాసిటీ ఉన్నాడు, వేరే కాలేజ్కి వెళ్ళి సీట్ కొనుక్కొని చదువుకుంటాడు. కానీ వీళ్ళు ఈ కన్నర్ కోటాలో ఎవరైతే ఉంటారో పేదలు, చదవాలనే ఊపు ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మమ్మీ డాడీ కళలు నిజం చేయాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి 50%. సో ఇప్పుడు మరి రిమైనింగ్ 50% సెంట్రల్కి వెళ్తుంది. ఎందుకు సెంట్రల్కి వెళ్తుంది అంటే సెంట్రల్కి 15% అనమాట. అకార్డింగ్ టు నీట్, అంటే లైక్ వేరే వాళ్ళు ఎవరన్నా వేరే రాష్ట్రం వాళ్ళు కావచ్చు, సెంట్రల్ కోటాలో కొన్ని సీట్లు ఉంటాయి అన్నమాట. అవి ప్రతి మెడికల్ కాలేజీలో 15%, 10% అలా వేరియబుల్ అవుతూ ఉంటాయి. సో 15% అన్నమాట. వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఓవరాల్గా ఇప్పుడు మరి ఇప్పుడు ఏది కరెక్ట్ చెప్పండి, నాకు అర్థం కావట్లా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తాడు, ప్రెస్ మీట్ పెట్టి ఒకటే చెప్పాడు, ఎందుకు కన్వీనర్ కోటాకి 50% పెంచాడు అని అడిగాడు. 50% పెంచడం వల్ల 15% ఇంప్రూవ్ అయింది, ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం దొరికింది. మరి మేనేజ్మెంట్ కోటా తగ్గించారన్న బాధో, లేదా ఆయన హయాంలో ఉన్న 17 కాలేజీల్లో ఓన్లీ 5 కాలేజీలు మాత్రమే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయనే బాధో ఇంకేదో తెలీదు. సో మొత్తానికి ఆయన ఏమంటాడంటే ఎవరైతే బిడ్డింగ్కి వస్తారో, ఎవరైతే టెండర్ వేయడానికి వస్తారో, రిమైనింగ్ 10 కాలేజెస్ ఉన్నాయి కదా, ఆ 10 కాలేజెస్కి ఎవరైతే టెండర్ వేయడానికి వస్తారో, నేను అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తా, ఎవడొస్తాడో రండి, రప్ప రప్ప గుద్దుతా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. సరే మీరు నెక్స్ట్ వస్తారో లేదా అనేది పక్కన పెడదాం. ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా సరే మెడికల్ కాలేజీలు అయితే పెట్టినందుకు న్యాయం జరగాలి. రేపొద్దున ఎవరైతే అక్కడ ఆ కాలేజీలో చదువుకొని చాలా మంచి పొజిషన్కి వెళ్తారో రేపొద్దున వాళ్ళకు గుర్తుంటుంది అనమాట. ఏదైతే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ని బాబు గారు బూస్ట్ చేసినప్పుడు, ఇప్పుడు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూరోపియన్ కంట్రీస్లో మంచి మంచి పై స్థాయిలో ఉన్న అధికారులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు. సో వాళ్ళంతా ఇప్పుడు ఎవరని చెప్పుకుంటారు, జస్ట్ బికాస్ ఆఫ్ సిబిఎన్ అని చెప్పుకుంటారు. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. సిబిఎన్ కాంక్లూజ్ జరుగుతుంది కదా రీసెంట్గా. సో దాంట్లో కూడా చాలా మంది చెప్పుకున్నారు అనమాట. ఎక్కడెక్కడ నుంచో వచ్చారు వాళ్ళంతా, యుఎస్ నుంచి, ఇంకా యూరోపియన్ కంట్రీస్ నుంచి, అక్కడ నుంచి వచ్చారు, వాళ్ళంతా చెప్పుకునేది. సో అంటే ఒక వ్యక్తి తీసుకునే డెసిషన్, ఒక ప్రభుత్వం తీసుకునే డెసిషన్ ఎంతమంది జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలదో ఇదొక్కటే సాక్ష్యం. సో కేవలం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఎందుకు కూటమి సర్కార్ అవలంబిస్తుందని చెప్పడానికి రీజను చాలా మంది వైసీపీలకు తెలియదు. ఈ విషయం నిజంగా తెలియదు. కేవలం వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళు గొర్రెలు వినేవాళ్ళు కూడా నిజంగా గొర్రెలు. ప్రైవేటు పరం అవుతుంది అని అంటే బట్టలు చంపేసుకుంటున్నారు, చేతులు కోసేసుకుంటున్నారు. ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు? గవర్నమెంట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ కడుతుంది, కట్టాలి కూడా, కడుతుంది. దాని మెయింటెనెన్స్ తర్వాత ఎవరు చూడాలి? అది కూడా గవర్నమెంట్ చూడాలి. కానీ కొన్ని ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కొన్ని హోటల్స్ ఉంటాయి, హోటల్ కట్టేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, మెయింటైన్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు రోడ్డు పక్కన మనం కొన్ని జిహెచ్ఎంసీ పార్క్ చూస్తూ ఉంటాం. జిహెచ్ఎంసీ పార్క్ కట్టడానికి స్థలం గవర్నమెంట్ ఇచ్చింది, కానీ దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి మాత్రం ఏదో ఒక హోటలో, ఒక వాళ్ళకి అంటే వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ కోసం కావచ్చు, ఏదో ఒక హోటల్ కావచ్చు, లేదంటే పెద్ద స్టార్ హోటల్స్ కావచ్చు, నోవోటెల్, లైక్ ట్రైడెంట్, ఇలాంటివి వస్తాయి. ఎందుకు వస్తాయి? వాళ్ళ బ్రాండ్ పెంచుకోవడానికి. పద్దాక వెళ్ళి అక్కడ పూల మొక్కలు ఉన్నాయా, మొక్కలు ఏమైనా గేదెలు తినేసినాయా, లేకపోతే మొక్కలు నీళ్ళు ఉన్నాయా లేదా అని చెప్పి గవర్నమెంట్ వెళ్ళి చెక్ చేయదు. చెక్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ గవర్నమెంట్కి ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. సో ఇది ఒక్కటే కాదు, ఓన్లీ మొక్కల సంరక్షణే కాదు, అదొక భాగం అయినప్పటికీ అదొక్కటే కాదు. సో ఇలాంటి చాలా వేరియస్ ఆస్పెక్ట్స్లో ఇలాంటి డెసిషన్ తీసుకుంది కూటమి సర్కార్. కానీ దీనికి వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, చాలామంది మాట్లాడేది చాలా పిచ్చగా మాట్లాడుతున్నారు. అసలు నిజంగా నేను చెప్తున్నా, నేనైతే నవ్వుకున్నా ఫస్ట్. ఒక ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నాడో, ఆ మాటకి నిజంగా నవ్వుకొని నిజంగా ఈ వీడియో చేశా.
సో ఫైనల్గా చెప్తున్నా, పీపీపీ మాడ్యూల్ అంటే ప్రైవేటు పరం కాదు కాదు కాదు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ మాట అన్నాడో, ఆ మాట అన్న తర్వాత చాలామంది బట్టలు చింపేసుకుంటున్నారు. ఎందుకు ప్రైవేటు పరం చేస్తాడు? ప్రైవేట్ వాళ్ళు వస్తే కనుక 2019 to 24 మధ్యలో నేను చాలా అన్నం తింటాం మానేసి మరి ఆ కాలేజీని లాక్కొస్తే ఇప్పుడు కూటమి సర్కార్ వాటన్నిటిని ప్రైవేటు పరం చేస్తుందని చెప్పి బట్టలు చింపుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. మీరు చింపుకోవాల్సిన అవసరం లేదు బట్టలు. నిజం చెప్తున్నా, ప్రైవేటు పరం కాదు కాదు కాదు. ఇక్కడ ప్రైవేటు భాగస్వామ్యం ఏదైతే ఉందో అది మెయింటెనెన్స్ వరకే పరిమితం. కేవలం మెయింటెనెన్స్ 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 మెయింటెనెన్స్. మిగతాది సీట్ల విషయం కావచ్చు, అక్కడ ఉపాధ్యాయుల భర్తీ కావచ్చు, లేకపోతే రేపొద్దున ఇంకేమన్నా చేంజెస్ కావచ్చు, దాంట్లో 75% ప్రభుత్వానిదే. ప్రభుత్వం తీసుకునే డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. దానికి వైస్ ఛాన్సలర్ ఉంటాడు, ఇంకా ప్రభుత్వం ఉంటుంది. ఆ వైస్ ఛాన్సలర్ డైరెక్ట్గా ప్రభుత్వానికే రెస్పాండ్ అవుతాడు. ఏదన్నా రేపొద్దున ఏదన్నా చిన్నది మార్చాలి అనుకున్నా సరే ప్రభుత్వం రెస్పాండ్ అయితేనే అవుతుంది. కేవలం ప్రైవేటు వాళ్ళు ఓన్లీ మెయింటెనెన్స్ వరకే పరిమితం. సో వైసీపీ చేస్తున్న ఈ విష ప్రచారానికి చాలామంది అసూలు బాశారు. సో చాలామంది కొంతమంది చోటా మోటా నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడి నిజంగా అవాజ్ పాలయ్యారు. సో వాళ్ళు ఇప్పుడు మాట్లాడటానికి కూడా బయటకు వచ్చి రేపొద్దున టీడీపీ వాళ్ళు ఒకవేళ కౌంటర్ ఇస్తే, టీడీపీ కానీ జనసేన కానీ, వీళ్ళు కనీసం మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి అనమాట. లిటరల్లీ చెప్తాను, మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. సో మరి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల దందా గురించి ఇప్పటిదాకా వైసీపీ చేసిన దందా కావచ్చు, మరి ఇప్పుడు కూటమి తీసుకున్న నిర్ణయంతో చాలామంది జీవితాల్లో వెలుగులు నింపిపోతున్నాయి. ఎందుకంటే పర్టికులర్గా చదువుకోవాలనే తపన, నేను డాక్టర్ అవ్వాలి అనే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. నిజం చెప్తున్నా. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.